ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2023 ఫిబ్రవరి 20వ తేదీన టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు సంబంధించిన పట్టమట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కేసు నమోదైందో ఆ కేసు వివరాల్లోకి మనం వెళితే 2023 ఫిబ్రవరి 20వ తేదీన టీడీపీకి సంబంధించిన కార్యాలయంపై దాడి చేయడం, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేయడం, అక్కడ ఫర్నిచర్ మీద దాడి చేసి అలాగే అతని అనుచరులు కూడా దాడి చేయడంతో అక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది, కేసు పెట్టడం అయితే జరిగింది. పోలీసులు అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పటికీ దానికి ముందస్తు బెయిల్గా కూడా వల్లభనేని వంశీ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అది ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ అది రేపటి వరకు టైం ఉంది. కానీ దీనిలో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఈ గ్యాప్లో 2023 నుంచి ఇప్పటి వరకు కూడా వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ అనే వ్యక్తిని రకరకాలుగా దూషించడం, దాడి చేయడం, అతన్ని బ్లాక్మెయిల్ చేయడం, అలాగే కిడ్నాప్ చేయడం, ఈ విషయాలన్నీ చోటు చేసుకోవడంతో తను మానసికంగా కూడా కాస్త డిస్టర్బ్ అవ్వడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్న నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చారు. వారి అమ్మగారు అంటే ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్, అతని తమ్ముడు కిరణ్ అనే వ్యక్తి కూడా ఇద్దరు నిన్న సాయంత్రం పటమట పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు రెండవ కేసు కింద వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ రెండింటితో పాటు మరికొన్ని కేసులు కూడా వల్లభనేని వంశీ మీద నమోదు కావడంతో వెంటనే యాక్షన్ తీసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి వల్లభనేని వంశీ నివాసానికి వెళ్ళి అక్కడ పటమట పోలీసులు అరెస్ట్ చేసి ఉదయం నుంచి మధ్యాహ్నానికల్లా అంటే 12 గంటల సమయం, 12:30 సమయానికల్లా ఫస్ట్ ఎక్కడైతే కేసు నమోదైందో పటమట పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారనుకున్నారు. కానీ భవానీపురం పోలీస్ స్టేషన్కి, ఎందుకంటే హైవే ప్రక్కనే ఉంటుంది పోలీస్ స్టేషను, విజయవాడ రావడానికి వల్లభనేని వంశీ అనుచరులు కావచ్చు, ఇంకొంతమంది అభిమానులు కావచ్చు, ఏవైనా అల్లర్లు చేసే అవకాశాలు ఉన్నాయి, గొడవలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పటమట పోలీస్ స్టేషన్ కాకుండా భవానీపురం పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా విజయవాడ చేరుకునేంత వరకు వల్లభనేని వంశీ భార్య వెనకాలే ఫాలో అవుతూ వచ్చారు. అక్కడి నుంచి పోలీసులు ఆమెను నిలిపివేశారు భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర. స్టేషన్లో ఏదైతే ప్రొసీజర్స్ ఉంటాయో అవన్నీ చాలా తక్కువ టైంలో 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వాహనాన్ని చేంజ్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొస్తారనే సమాచారం అందుతుంది. మరి ఏ టైంలో తీసుకొస్తారు, లేదా అక్కడి నుంచి డైరెక్ట్గా వైద్య పరీక్షలే చేస్తారా, లేకపోతే ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకువెళతారా అనేది మనకి తెలియాల్సి ఉంది. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని గంటల్లో కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ గంటల వ్యవధిలో మరి ఒకే చోట ఉంటే ఇంకేమైనా అల్లర్లు జరిగే అవకాశాలు ఉంటాయనే ఆలోచనతో, లేకపోతే పోలీస్ స్టేషన్కి వారి అభిమానులు కావచ్చు, అలాగే కొంతమంది కార్యకర్తలు కావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క గంటలోనే 3 పోలీస్ స్టేషన్లు మార్చిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక వల్లభనేని వంశీపై ఏమేం కేసులు నమోదయ్యాయి అనే విషయానికి వస్తే మనం ముందుగా చూసుకుంటే సెక్షన్ 140 అండ్ 308, 351 అలాగే SC/ST అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఒక మహిళ కూడా ఇందులో కొసమెరుపు ఏంటంటే ఒక మహిళ కూడా కంప్లైంట్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఆ మహిళ ఎవరు, ఏమని కంప్లైంట్ చేశారు అనే విషయాలు కూడా కొన్ని నిమిషాల్లో మనకి తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా ఉదయము వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కృష్ణా జిల్లాకి సంబంధించి కొన్ని సెక్షన్స్ అయితే అమల్లో ఉన్నాయి. ఎలాంటి అల్లర్లు కానీ దాడులు కానీ జరగకుండా ఒకటి 144 సెక్షన్, ఇంకొకటి 30 యాక్ట్ కింద కూడా ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా కొంతమంది మనుషులు గుమికూడి ఉండకుండా పోలీస్ స్టేషన్ల దగ్గర అలాగే కార్యాలయాల దగ్గర కూడా పోలీసులు అదనపు బలగాల్ని మోహరించి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంచారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఏదైతే భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారని సమాచారం అందిందో అక్కడ అదనపు బలగాలు, అలాగే ఉదయం నుంచి కూడా పటమట పోలీస్ స్టేషన్ దగ్గర అదనపు బలగాలు మోహరించి ఉన్నాయి. ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ప్రజెంట్ లంచ్ అవర్ కాబట్టి ఈ లంచ్ బ్రేక్ టైంలో
అక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరే వల్లభనేని వంశీ ఉన్నారు. ఇక దాడికి సంబంధించి 2023 ఫిబ్రవరి 20న జరిగిన టీడీపీ కార్యాలయ దాడికి సంబంధించి పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు సేకరిస్తూ ఉన్నారు. మరి అలాగే ఎప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు అనేది మనకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా కొంతమంది పోలీసులు మోహరించి ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళ అనుచరులు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందస్తుగానే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు పోలీస్ శాఖ వారు. అలాగే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లియరెన్స్ ఇచ్చారు. ఇక ఈవినింగ్ లోపు కోర్టు టైం అనేది 5 గంటల వరకు టైం ఉంది మనకి. ఆ 5 గంటల లోపు జడ్జికి జడ్జి దగ్గరికి తీసుకువెళ్తారా లేక కోర్టుకు తీసుకువెళ్తారా అనేది మనకి తెలియాల్సి ఉంది. ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరైతే ఉన్నారో న్యాయవాదులు, వంశీకి సంబంధించిన న్యాయవాదులు కూడా అక్కడే ఉన్నారు. మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షల తరువాత డైరెక్ట్గా జడ్జి దగ్గరికి తీసుకువెళ్తారా లేదా కోర్టుకు తీసుకువెళ్తారా, ఆ తర్వాత ప్రొసీజర్స్ ఎలా ఉంటాయనేది మరి మనకు కొన్ని నిమిషాల్లోనే తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి.